I am from KNM Government Degree College, Miryalaguda, lecturer in economics. Today we discuss about the concept of price, effects, income and substitution effects. అంటే ధర ప్రభావంలో ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలను ఎలా చూపవచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇంతకుముందే మనం అధ్యయనం చేసినట్టుగా బడ్జెట్ లైన్ అంటే ఏమిటి, అది ఎలా నిర్మించబడుతుంది, ఇంతకుముందు అధ్యయనం చేశాం. ముఖ్యంగా వినియోగదారుని ఆదాయము 50 రూపాయలుగా భావించి, ఎక్స్ ప్రైస్ 10 రూపాయలుగా భావించి, వై ప్రైస్ 5 రూపాయలుగా భావించినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న మనం మొత్తం ఆదాయాన్ని ఒక ఎక్స్ వస్తువు పైన ఖర్చు చేస్తే 50/10 = 5 వస్తువులు వస్తాయి. ఎక్స్ వస్తువులు అంటే ఇటు 5 వస్తువులు ఉంటాయి. అదేవిధంగా వై వస్తువులు 0 లభిస్తాయి. దిస్ ఈజ్ 0, మూల బిందువుకి 0 ఉంటుంది, అంటే వై వస్తువులు 0 ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఎక్స్ వస్తువుని మనం ఒకటి తగ్గించుకుంటే, అంటే 4 తగ్గించుకుంటే 4కి వస్తే 4 బదులు 40 అయితే 10 రూపాయలు మిగులుతాయి. ఆ 10 రూపాయలతోని వై వస్తువులు మనం 2 కొనుగోలు చేయవచ్చు, అంటే పెరుగుతున్నాయి అన్నమాట వై వస్తువులు. అదేవిధంగా ఇది 3 అయితే ఇది 4 అవుతుంది, ఇది 2 అయితే ఇది 6 అవుతుంది వై వస్తువు, ఇది 1 అయితే ఇది 8 అవుతుంది, ఇది 0 అయితే ఇది 10 అవుతుంది. అంటే 10 5 50 రూపాయలు, అంటే 10 వై ఉన్నప్పుడు 0 ఎక్స్ ఉండదని అర్థం, 0 ఎక్స్ వస్తువుని కొనుగోలు చేస్తాడని అర్థం. ఈ విధంగా మనం ఎక్స్ వస్తువు యొక్క పరిమాణాలను ఎక్స్ యాక్సిస్ పైన, వై వస్తువు యొక్క పరిమాణాలను వై యాక్సిస్ పైన గుర్తించినప్పుడు మనకు మొట్టమొదట MN అనేటువంటి బడ్జెట్ లైన్ని డెరివేట్ చేస్తాం మనం. MN అనేటువంటి బడ్జెట్ లైన్ డెరివేట్ చేస్తాం మనం. ఇకపోతే మనకు ప్రైస్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి మొట్టమొదట ఎక్స్ ఫుడ్ యొక్క ప్రైసు మనకు 10 రూపాయల నుంచి 5 రూపాయలు తగ్గింది అనుకుందాం. 10 రూపాయల నుంచి 5 రూపాయలు తగ్గింది. అలా 10 రూపాయల నుంచి 5 రూపాయలు తగ్గడం వలన ఎక్స్ వస్తువు మొత్తం ఇక్కడ 10 వస్తాయి. ఇట్లా ఇటు సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. పెరుగుకుంటూ రావడం వల్ల ఏమైందంటే బడ్జెట్ లైను M నుంచి N1గా మారుతుంది, అంటే N నుంచి N వరకు పెరుగుతుంది. సో అంటే ఇక్కడ వై ప్రైస్ కాన్స్టెంట్ బట్ ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్. అట్ ది సేమ్ టైమ్ ఎక్స్ ప్రైస్ హ్యాస్ డిక్రీజ్డ్. డ్యూ టు దట్ ది బడ్జెట్ లైన్ హ్యాస్ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్ సైడ్ N1. సో అందువల్ల ఇక్కడ మొట్టమొదటి వినియోగదారుడు IC1 రేఖ పైన P బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత IC2 రేఖ పైన P1 బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నాడు. అంటే ధరలో వచ్చిన మార్పు వలన అతని సమతుల్యాల్లో మార్పులు వచ్చాయి. ఆ సమతుల్యాలు P1గా మారాయి. ధరలో మార్పు రావడం వల్ల ఎక్స్ వస్తువుని OX నుంచి X3 మేరకు కొంటున్నాడు. ధరలో వచ్చినటువంటి మార్పు వలన ఎక్స్ వస్తువుని X1 నుంచి X3 మేరకు కొంటున్నాడు. అందువల్ల సమతుల్యము P1 మేరకు మారింది. అలా మారిన సమతుల్య బిందువులు కలపవచ్చిన రేఖనే PCC కర్వ్ అంటాం మనం. దిస్ ఈజ్ PCC కర్వ్, అంటే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్. అంటే ధరలో వచ్చిన మార్పుల వలన అతను సమతుల్యాల్లో వచ్చేటువంటి మార్పుల్ని తెలియజేసేటువంటి బిందువులు కలపవచ్చిన రేఖనే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం మనం. ఫలితంగా ఎక్స్ వస్తువు OX1 నుంచి OX3 మేరకు అదనంగా కొంటున్నాడు. దీన్నే మనం ఏమంటామంటే మొత్తం దీన్ని ధర ప్రభావంగా చూపెడుతున్నాం. ధర ప్రభావంగా చూపెడుతున్నాం మనం. అయితే ఈ ధరలో వచ్చిన మార్పుని ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలుగా ఎలా చూపాలి
అనే దానికి వచ్చినప్పుడు మనకు రెండు విశ్లేషణలు ఉన్నాయి. ఒకటి జారిక్స్ యొక్క విశ్లేషణ ఉంది, మనకి జారిక్స్ యొక్క విశ్లేషణ ఉంది. అదేవిధంగా స్లట్స్కీ యొక్క విశ్లేషణ కూడా ఉంది, రెండు ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒకటి అధ్యయనం చేద్దాం. అలా అధ్యయనం చేసేటప్పుడు మనకు రెండు అంశాలు స్పష్టంగా బోధపడాలి. ముఖ్యంగా ఒకటి జారిక్స్ యొక్క పరిపూరక విచారణ పద్ధతి ద్వారా మనం ఈరోజు ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలను ధరలు ఎలా ఉంటాయనేది మనం రాబడతా ఉన్నాం మనం. సో పరిపూరక విచారణ అంటే ఏంటంటే కాంపన్సేటింగ్ వేరియేషన్ అని చెప్తుంటారు దాన్ని, కాంపన్సేటింగ్ వేరియేషన్ అని చెప్తూ ఉంటారు దాన్ని. సో ఇక్కడ ఈ పటాలతో ఏం చెప్పవచ్చు అంటే మనం ధరలో వచ్చిన మార్పుని ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలుగా ఎలా భావించాలంటే ఇక్కడ సో ధర ప్రభావము, సో ప్రైస్ ఎఫెక్ట్ ఎంత ఉంది మనకి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ x1 x3 మేరకు మనకి కనపడుతూ ఉంది ధర ప్రభావం. దీన్ని మనం ఎలా చూపెట్టాలి? ఒకటి ఆదాయ ప్రభావము, ఇన్కము ఎఫెక్టు, ప్లస్ రెండవది ప్రత్యామ్నాయ ప్రభావం, సబ్స్టిట్యూషనల్ ఎఫెక్టు. అంటే ఈ సమీకరణంలో ధర ప్రభావంలో x3లో దేనికి సమానం? అది ఆదాయం ప్లస్ ప్రత్యామ్నాయ ప్రభావానికి సమానం. అంటే ఈ రెండింటిలో ప్రత్యామ్నాయ ప్రభావం తెలిసినా ఆదాయ ప్రభావం తెలుసుకోవచ్చు, లేక ఆదాయ ప్రభావం తెలిసినా కూడా ప్రత్యామ్నాయ ప్రభావాన్ని సులభంగా లెక్కటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్సు పద్ధతిలో పరిపూరక విచారణ ఆధారంగా రెండు ప్రభావం స్పష్టంగా లెక్కించడం జరుగుతుందని చెప్పాము. పరిపూరక విచారణ అంటే ఏంటంటే x వస్తువు ధర తగ్గిన కారణంగా వినియోగాన్ని ఆదాయంలో కొంత పెరుగుదల ఏర్పడుతుంది. ఈ పెరిగిన ఆదాయాన్ని సూచించడం కోసం ఏం చేస్తారంటే బడ్జెట్ లైన్ ఏమైందంటే ఇక్కడ ఇది ఉన్నది బడ్జెట్ లైన్ ఏబిగా మారుతుంది. ఏబిగా మారినప్పుడు చూడండి రెండు బడ్జెట్ లైన్లు ఉన్నాయి. ఒకటి ఏబి బడ్జెట్ లైను, అదేవిధంగా రెండు N1 బడ్జెట్ లైన్. రెండు బడ్జెట్ లైన్ మనకి కనపడతా ఉన్నాయి. ఎందుకు అంటే x వస్తువు ధర తగ్గిన కారణంగా వినియోగాన్ని ఆదాయంలో కొంత నిజ ఆదాయంలో మార్పు ఏర్పడదు. నిజ ఆదాయంలో కొంత మార్పు ఏర్పడేది x కూడిని ఎక్కువ ఉండడానికి అవకాశం ఏర్పడదు. అందువల్ల నిజ ఆదాయంలో కొంత పెరుగుదల ఏర్పడుతుంది. కాబట్టి బడ్జెట్ రేఖ N1గా ఉన్న బడ్జెట్ రేఖ ఏబి బడ్జెట్ రేఖగా మారుతుంది. ఏబి బడ్జెట్ రేఖగా మారినప్పుడు మనకు ఇక్కడ వినియోగదారుడు ఏబి బడ్జెట్ లైన్ పైన M1 బడ్జెట్ లైన్ పైన మనకి రెండు చోట్ల సమతుల్య స్థితిలో ఉన్నాడు. ఒకటి P బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నాడు, ఇంకోటి R బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నాడు. అంటే ఇది ఆదాయ ప్రభావం వలన మారినటువంటి సమతుల్య స్థితిగా చెప్తాం మనం. R బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నాడు. సో R బిందువు వద్ద సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ R బిందువు P1 బిందువు, R బిందువు ఏమో A B బడ్జెట్ పైనటువంటి R బిందువు సమతుల్య బిందువు. అదేవిధంగా ఆదాయంలో మార్పు రావడం వలన బడ్జెట్ రేఖ M1 మేరకు పెరిగింది, నిజ ఆదాయం పెరిగింది x రూపాయలు. సో నిజ ఆదాయం పెరిగింది కాబట్టి సమతుల్యము R నుంచి P1కి మారుతుంది, లేక సమతుల్యము IC2 రేఖపైకి చేరతాడు వినియోగదారుడు. పొందగలిగేటువంటి వస్తు సముదాయ పరిమాణం పెరిగింది కాబట్టి IC2 రేఖపై వినియోగదారుడు చేరతాడు. ఫలితంగా సమతుల్యము R నుంచి P1కి మారుతుంది. మారడం ఏమవుతుంది? ఇక్కడ ఆదాయ ప్రభావము మనకు RP1 మేర కనపడుతూ ఉంటుంది. సో RP1 మేర కనపడుతున్నప్పుడు ఆదాయం మారటం వల్ల x వస్తువుని OX2 నుంచి OX3 మేర కొంటున్నాడు. అంటే ఆదాయ ప్రభావం ఎంత ఉందంటే ఇక్కడ
x2 x3 మేరకు ఆదాయ ప్రభావం వలన x వస్తువుని y వస్తువుని అదనంగా కొనగలుగుతున్నాడు. x వస్తువుని y వస్తువుని అదనంగా కొనగలుగుతున్నాడు. సో ఇది y వస్తువుని కూడా అదనంగా కొనగలుగుతున్నాడు. అంటే x2 x3 మేరకు ఆదాయ ప్రభావం కనపడుతుంది. ఇకపోతే మనకు ప్రత్యామ్నాయ ప్రభావం కావాలి. ప్రత్యామ్నాయ ప్రభావం కావాలంటే ఏంటి? ఇక్కడ ధర ప్రభావం ఏమో x1 x3 మేరకు ఉంది. సో మనకు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ ధర ప్రభావం ఎంత ఉంది? ఇక్కడ x1 x3 మేరకు ఉంది ధర ప్రభావం. సో మైనస్ x2 x3 సో x3 ఉన్నప్పుడు ధర ప్రభావం ఎంత? ఇక్కడ ధర ప్రభావం ఈజ్ ఈక్వల్ టు x1 x2 మేరకు ఉంటుంది. ధర ప్రభావం ఎంత ఉంటుంది? ప్రత్యామ్నాయ ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ప్రత్యామ్నాయ ప్రభావం x1 x2 మేరకు. దిస్ ఈజ్ ప్రత్యామ్నాయ ప్రభావం, దిస్ ఈజ్ ఆదాయ ప్రభావం. సో ఈ విధంగా మనకి మౌలికంగా ధర ప్రభావాన్ని ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలుగా విభజించవచ్చు. అంటే ప్రత్యామ్నాయం ఏంటిది? ఇక్కడ x వస్తు ధర తగ్గడం వలన మనకు అంటే ఇది ఇక్కడ y ధరతో పోల్చినప్పుడు x వస్తు ధర తగ్గడం వలన x వస్తుని x1 x2 మేరకు అదనంగా కొంటున్నాడు. అదేవిధంగా వినియోగాన్ని అదనంగా పెరగడం వలన గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వినియోగాన్ని ఆదాయం పెరగడం వలన x2 x3 మేరకు x వస్తుని అదనంగా కొంటున్నాడు. అదేవిధంగా y వస్తువులు కూడా ఈ మేరకు అదనంగా కొంటున్నాడు. అంటే 2 వస్తువులు కొంటున్నాడు. అంటే ఆదాయం మారడం వల్లనేమో 2 వస్తువులు ఎక్కువగా కొనగలుగుతున్నాడు. అదేవిధంగా ధర మారడం వల్లనేమో y వస్తువుని కొనకుండా కేవలం x వస్తువునే ఎక్కువగా కొంటున్నాడు. సో అంటే ప్రత్యామ్నాయ ప్రభావం అంటే ఏంది? x వస్తు ధర y వస్తువుతో పోల్చినప్పుడు x వస్తు ధర తగ్గింది కాబట్టి x వస్తువుని ఎక్కువ కొంటున్నాడు. అందువల్ల మనకు ప్రైస్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మొట్టమొదటి మనకి x1 x3 కనపడుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ దేనికి సమానంగా ఉంటుంది? ఇక్కడ x ప్రకారము ఆదాయం ప్లస్ ప్రత్యామ్నాయ ప్రభావానికి సమానంగా ఉంటుంది. సో పరిపూరక విచారణ అంటే ఏంటంటే ఇక్కడ x వస్తు ధర తగ్గడం వల్ల వినియోగాన్ని నిజ ఆదాయం పెరుగుతుంది. నిజ ఆదాయం పెరగడం వల్ల బడ్జెట్ రేఖ ఇక్కడ N1గా ఉన్న బడ్జెట్ రేఖ AB బడ్జెట్ రేఖ మారడం వల్ల ఏమైంది? సమతుల్యము P నుంచి R బిందువుకు మారింది. IC1 రేఖ పైన వినియోగదారుడు ఉన్నాడు. సో R బిందువు అనేది మరొక సమతుల్యం. అదేవిధంగా నిజ ఆదాయం పెరగడం వలన బడ్జెట్ రేఖ మళ్ళీ ఏపీఓ ఉన్న బడ్జెట్ రేఖ N1గా బడ్జెట్ రేఖ పెరగడం వలన వినియోగదారుడు IC2 రేఖ పైన పొందగలుగుతున్నాడు. కాబట్టి అక్కడ ఇది స్పర్శ రేఖగా ఉంది M1 రేఖకి P1 బిందువు వల్ల. అందువల్ల వినియోగదారుడు అక్కడ సమతుల్య స్థితిలో ఉంటాడు. అంటే ఆదాయం మారడం వలన సమతుల్యాలు RP1గా మారాయి. RP1గా మారడం వలన ఈ ఆదాయం మారడం వల్ల సమతుల్య లేదా మారాయో ఆ సమతుల్యాన్ని ఆ సమతుల్య బిందువులు కలపవచ్చే రేఖనే ICC రేఖ అంటారు. సో ఈ ICC రేఖ ఏంది? ఇక్కడ ఈ మేరకు కనపడతా ఉంది ఆదాయ ప్రభావం. అంటే x2 x3 మేరకు ఆదాయ ప్రభావం కనపడతా ఉంది. సో ఇప్పుడు ధర ప్రభావం మొట్టమొదటి మనకు ఈజీగా అర్థమైపోయింది. x1 x3 ఇందాక మనం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనకి ఆదాయ ప్రభావం ఈజ్ ఈక్వల్ టు ఆదాయ ప్రభావం ప్లస్ ప్రత్యామ్నాయ ప్రభావం ఈజ్ ఈక్వల్ టు ధర ప్రభావం. మనకు 2 ఉన్నాయి చేతిలో. ధర ప్రభావం ఉంది చేతిలో, ఆదాయ ప్రభావం ఉంది చేతిలో. సో అంటే ఇక్కడ ధర ప్రభావం ఎంత? x1 x3. ఆదాయ ప్రభావం ఎంత? x2 x3. అంటే ధర ప్రభావం నుంచి ఆదాయ ప్రభావం తీసేస్తే ప్రత్యామ్నాయ ప్రభావం ఈజ్ ఈక్వల్ టు x1 x2. ప్రత్యామ్నాయ ప్రభావం అంటే ఏంటంటే y వస్తు ధర స్థిరంగా ఉండి x వస్తు ధర తగ్గడం వలన x వస్తుని yx1 నుంచి yx2 మేరకు కొన్నాడు. కాబట్టి ప్రత్యామ్నాయ వస్తు ధర తగ్గడం వలన x వస్తుని ఎక్కువగా కొనడానికి ఉన్న దాన్నే ప్రత్యామ్నాయ ప్రభావంగా చెప్తూ ఉంటాం. ఈ విధంగా మన జారిక్స్ పరిపూరక విచారణ పద్ధతి ద్వారా ఈ ధరలో వచ్చే మార్పుని ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలుగా వివరించాడు. ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి మౌలికమైనటువంటి మరొక
అంశం ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణలో ఉన్నటువంటి అంశం. ఇకపోతే మనకు స్లట్స్కీ కూడా ఉంది, కానీ ఇప్పుడు మనం 2 అధ్యయనం చేయడం అనేది అంత అవసరం లేదు. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది మనకి. ఇకపోతే ఇంతకుముందు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రెండింటికి తేడా అయింది. దేనికి? ఒకటి కార్డినల్ అప్రోచ్కి ఆర్డినల్ అప్రోచ్కి తేడా ఏంటంటే, సో అదేమో సంఖ్యాపరంగా వినియోగదాని యొక్క ప్రయోజనాన్ని కొలిసి వినియోగదాని యొక్క సమతుల్యాన్ని నిర్ణయిస్తారు. ఇందునేమో వినియోగదారుడు ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు కొంటాడు. అదేవిధంగా ఆ వస్తువులు సముదాయాలుగా ఉంటాయి. ఆ సముదాయాలు ఒక వస్తువుని ఎక్కువగా కొనాలంటే, ఆ సముదాయాల్లో ఒక వస్తువుని ఎక్కువగా కొనాలంటే మరొక వస్తువుని ఎక్కువగా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దాన్నే ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ప్రతిస్థాపనోపాంత రేటు వల్లనే ఉదాసీనత ఒక రేఖ ఎక్సక్షానికి కుంభాకారంగా ఉంటుంది. ఎక్సక్షానికి కుంభాకారం ఉంటే కాకుండా ఇది పొందగోరే సముదాయాన్ని తెలియజేస్తుంది ఉదాసీనత ఒక రేఖ. సో ఈ విధంగా పొందగోరే సముదాయము, పొందగలిగే సముదాయాలు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ వినియోగదారుడు సమతుల్య స్థితిలో ఉంటాడని చెప్తారు ఉదాసీనత ఒక రేఖల విశ్లేషణలో. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? మనం ప్రైస్ ఆఫ్ ఎక్స్ బై ప్రైస్ ఆఫ్ వై బై ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అని చెప్పుకున్నాము. ఏది? ఉదాసీనత ఒక రేఖల విశ్లేషణలో వినియోగదారి సమతుల్యం. అదే కార్డినల్ విశ్లేషణలో వినియోగదారి సమతుల్యాన్ని MU PX by PY is equal to MU of X by MU of Y అని చెప్పుకున్నాం. అంటే 2 వస్తువుల యొక్క ఉపాధి ప్రయోజనాలు ఈజ్ ఈక్వల్ టు 2 వస్తువుల యొక్క ధరలకు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ వినియోగదారుడు సమతుల్య స్థితిలో ఉంటాడని చెప్పుకున్నాం. ఇది కీలకమైనటువంటి వ్యత్యాసం. గుర్తుపెట్టుకోండి, ఇది కీలకమైనటువంటి వ్యత్యాసం. సో ఇకపోతే మనకు సాధారణంగా ఈ 2 చాప్టర్లలో ఏం అడుగుతారు? ఎంట్రన్స్లో అడుగుతారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మనం అకాడమిక్ పరంగా అధ్యయనం చేయడం వేరు, ఛాలెంజింగ్ ఓరియంటేషన్లో అధ్యయనం చేయడం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఛాలెంజింగ్ ఓరియంటేషన్లో 1 నాలెడ్జ్ ప్రశ్నలు వస్తాయి మీకు, 2 అండర్స్టాండింగ్ ప్రశ్నలు వస్తాయి, 3 అబ్జర్వేషన్ ప్రశ్నలు వస్తాయి, 4 స్కిల్ ప్రశ్నలు వస్తాయి. ఈ 4 రకాల ప్రశ్నలు ఉంటాయి ఎంట్రన్స్లో. గుర్తుపెట్టుకోండి. సో నాలెడ్జ్ ప్రశ్నలు అంటే ఏంది? సో నెంబర్ 1, క్షీణోపాతప్రాయ సిద్ధాంతాన్ని మొట్టమొదట ఎవరు ఎలుగులోకి తెచ్చారు? గాసెన్. ఆ తర్వాత దాన్ని ఎవరు డెవలప్ చేశారు? మార్షల్. అదేవిధంగా గాసెన్ మొట్టమొదటి ఎప్పుడు ఈ సూత్రాన్ని వివరించాడు? 1804లో వివరించాడు. దీస్ ఆర్. అదేవిధంగా ఉదాసీనత వక్ర విశ్లేషణని ఎవరు చెప్పారు? జారిక్స్ మరియు ఆర్జేడి అలెన్. దీస్ ఆర్ నాలెడ్జ్ ప్రశ్నలు అన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాలెడ్జ్ ప్రశ్నలు. ఇకపోతే మనకు అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఏమొస్తాయి? అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఇక్కడ ద థీమ్ ఆఫ్ ది ఎనాలిసిస్, విశ్లేషణ యొక్క ముఖ్యమైన భావన ఏంది అసలు? ఇందా చెప్పుకున్న మనం కార్డినల్ అప్రోచ్ యొక్క ముఖ్య భావన ఏంది అంటే, వినియోగదారుడు కొనుగోలు చేసేటువంటి వివిధ వస్తువుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా చెప్పడాన్ని మనం కార్డినల్ విశ్లేషణ అంటారు. సో ఇందులో ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రశ్న ఇస్తాడు. ఎక్స్ అనేటువంటి వినియోగదారుడు యాపిల్ పండు కొన్నాడు, 10 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. వై అనే వినియోగదారుడు మ్యాంగోస్ కొన్నాడు, 5 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అదేవిధంగా జెడ్ అనేటువంటి వినియోగదారుడు బనానాస్ కొన్నాడు, 2 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఈ విధంగా XYZ అనేటువంటి వినియోగదారులకు లభించిన మొత్తం ప్రయోజనము 10, 15, 17. XYZ అనేటువంటి వినియోగదారులకు లభించినటువంటి మొత్తం ప్రయోజనము 17 యూనిట్లు. XYZ అనేటువంటి వినియోగదారులకు లభించినటువంటి ఈ మొత్తం 17 యూనిట్ల ప్రయోజనాన్ని ఏ విశ్లేషణ పద్ధతి అంటారు?
దిస్ ఈజ్ అండర్స్టాండింగ్. ఏ విశ్లేషణ పద్ధతి అంటారు. దిస్ ఈజ్ అండర్స్టాండింగ్. దీన్ని కార్డినల్ అప్రోచ్ అంటారు. ఎందుకంటే వివిధ వినియోగదారులకు వాళ్ళు వినియోగించేటువంటి వివిధ యూనిట్ల నుంచి లభించే మొత్తం ప్రయోజనాన్ని కూడగలభించినటువంటి సంఖ్యాత్మకమైనటువంటి ప్రయోజనమే మనకు మౌలికంగా ఇక్కడ కార్డినల్ అప్రోచ్ అని చెప్తూ ఉంటాం మనం. సో ఇది అండర్స్టాండింగ్ ప్రశ్న. అదేవిధంగా సమోపాన సూత్రంలో ఉన్న కీలకమైనటువంటి భావన ఏంది అంటే, ఇక్కడ వినియోగదారుడు తన దగ్గర ఉండే పరిమిత ఆదాయంతో అనంతమైన కోరికలు తీర్చుకోవడం కోసం, వినియోగదారుడు తన పరిమిత ఆదాయంతో అనంత కోరికలు తీర్చుకోవడం కోసం తన ఆదాయాన్ని వివిధ వస్తు సేవలపైన ఖర్చు చేస్తున్నప్పుడు మొదట ఎక్కువ ప్రయోజనం వస్తువులు కొనుగోలు చేస్తాడు, ఆ తర్వాత తక్కువ ప్రయోజనం వస్తువులు కొనుగోలు చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా తక్కువ ప్రయోజనం వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాడు. అంటే ఛాయిస్ని ఆధారం చేసుకొని, వాటి ప్రయోజనాన్ని ఆధారం చేసుకొని వస్తువుల్ని కొనుగోలు చేస్తాడని మనకి కనపడుతూ ఉంటుంది. సో ఛాయిస్ని ఆధారం చేసుకొని కొనుగోలు చేస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న ఆదాయంతో ఆఖరి రూపాయల వలన అన్ని వస్తువుల నుంచి లభించే ప్రయోజనం ఎక్కడైతే సమానం వద్దో అక్కడ వినియోగదారుడు సమతౌల్య స్థితిలో ఉంటాడని చెప్పుకున్నాం మనం. సో ఇది ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ థియరీ అన్నమాట. అంటే ఇది ఇక్కడ వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయంతో వస్తు సేవలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆఖరి రూపాయల వలన ఎక్కడైతే అన్ని వస్తువుల నుంచి లభించే ప్రయోజనం సమానం వద్దో అక్కడ ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది, అందువల్ల వినియోగదారుడు సమతౌల్య స్థితిలో ఉంటాడు అనేది కీలకమైనటువంటి సత్యము మన ఈక్వి మార్జినల్ యూటిలిటీలో. సో ఇది థీమ్ ఆఫ్ ది ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని చెప్తూ ఉంటాం మనం. అదేవిధంగా క్షీణోపాయ సిద్ధాంతంలో మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, మొత్తం ప్రయోజనము గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, ఇదో ప్రశ్న. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉపాంత ప్రయోజనం సున్నాగా ఉంటుంది. మొత్తం ప్రయోజనము గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం అనేది సున్నాగా ఉంటుంది. అదేవిధంగా ఉపాంత ప్రయోజన రేఖ రుణాత్మకంగా ఉన్నప్పుడు, ఉపాంత ప్రయోజన రేఖ రుణాత్మకంగా ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనము ఏ విధంగా ఉంటుంది, క్షీణిస్తుందని అర్థం. అంటే గరిష్టం నుంచి తగ్గుతుంది. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఉపాంత ప్రయోజనము రుణాత్మకంగా ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అంటే పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, ఏది కాదు. అంటే ఇక్కడ పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, ఏది కాదన్నప్పుడు మనకి తగ్గుతుందని చెప్పాలి. ఏదది మొత్తం ప్రయోజనం. ఇది ఒక ఎంట్రన్స్ క్వశ్చన్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి మరొక క్వశ్చన్. అదేవిధంగా ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణలో ఉదాసీనత వక్రరేఖ x అక్షానికి కుంభాకారంగా ఎందుకు ఉంటుంది, ఇదో ప్రశ్న. ఉదాసీనత వక్రరేఖ x అక్షానికి ఎందుకు కుంభాకారంగా ఉంటుందంటే ప్రతిస్థాపనోపాంత రేటు పెరుగుతుందంటాడు, ప్రతిస్థాపనోపాంత రేటు స్థిరంగా ఉంటుందంటాడు, ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణిస్తుందంటాడు, ప్రతిస్థాపనోపాంత రేటులో మార్పు ఉన్నదంటాడు. ఈ 4 ABCD మల్టిపుల్ ఛాయిస్ ఇస్తాడు. ఈ 4 ఇచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, మారదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అరౌజ్ అవుతుంటుంది. అందుకని ఇక్కడ లెఫ్ట్ టు డౌన్వర్డ్ స్లోప్ కాబట్టి ఉదాసీనత వక్రరేఖ అనేది ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణిస్తుంది. అంటే ఎక్స్ వస్తువుని అదనంగా వై వస్తువుని అదనంగా పొందాలంటే ఎక్స్ వస్తువుని అదనంగా వదులుకుంటూ ఉంటాడు. ఒక వస్తువుని అదనంగా పొందాలంటే ఇంకొక వస్తువుని అదనంగా వదులుకోవాలి. ఎందుకంటే మన ఆదాయం పరిమితంగా ఉండటం వలన మనం ఖచ్చితంగా ఒక వస్తువుని అదనంగా పొందాలంటే మరొక వస్తువుని అదనంగా వదులుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది నిజ జీవితంలో జరిగేటువంటి సత్యం. అందుకని ఇక్కడ ప్రతిస్థాపన రేటు క్షీణిస్తుందని చెప్పాలి. ఇకపోతే మనకు ఆదాయ వినియోగ రేఖలో
ఒక వినియోగదారుని యొక్క ఆదాయము పెరుగుతున్నప్పుడు తాను కొనుగోలు చేసే వస్తువు యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి అంటే స్థిరంగా ఉంటాయంటాడు, పెరుగుతుంటాయంటాడు, తగ్గుతుంటాయంటాడు, అదేవిధంగా మారమని చెప్తూ ఉంటాడు. ఈ 4 మల్టిపుల్ ఛాయిస్లు ఇస్తాడు. సో 4 మల్టిపుల్ ఛాయిస్లు ఇచ్చినప్పుడు మనకు ఆదాయ ప్రభావాన్ని వివరించాలి కాబట్టి ఇక్కడ ఆదాయాలు మాత్రమే మార్పు ఉంటుంది, వస్తువు యొక్క ధరల్లో మార్పు ఉండదు, స్థిరంగా ఉంటాయని గుర్తించాలి. ఇది ఒక ప్రశ్న. అదేవిధంగా పిసిసి కొరకు వచ్చినప్పుడు ధర ప్రభావ వినియోగ రేఖలో కీలక అంశం ఏది? కీలక అంశం ఏది అంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఎక్స్ వస్తు ధర స్థిరంగా ఉంటుంది, వై వస్తు ధరలో మార్పు రావచ్చు. లేక ఆదాయం స్థిరంగా ఉంటుంది, వై వస్తు ధర స్థిరంగా ఉంటుంది, ఎక్స్ వస్తు ధరలో మార్పు రావచ్చు. అలా మార్పు వచ్చేదాన్నే ఏమంటారు అంటాడు ఆయన. అంటే ధర వినియోగ రేఖ తెలియజేస్తుంది. ధర వినియోగ రేఖ తెలుస్తుంది. అంటే ఇది భావం మొత్తం వాడు చెప్తాడు, కంక్లూజన్ మన్నివ్వ అంటాడు, ముగింపు మన్నివ్వ అంటాడు. అందుకని ఇక్కడ మనం కన్ఫ్యూజన్ కాకుండా కింది నుంచి పైకి అడిగినా పైనుంచి కిందికి అడిగిన వారి ప్రశ్నల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఆన్సర్ చేయగలుగుతాం. ప్రశ్నల విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి, అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఉంటాయి, అబ్జర్వేషన్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా స్కిల్ ప్రశ్నలు ఉంటాయి. చూడండి, ఇక్కడ స్కిల్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఉదాసీనత విశ్లేషణలో ధరల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రతిస్థాపనోపాంత రేటు సమానంగా ఉండాలి. ధరల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రతిస్థాపనోపాంత రేటు అంటే 2:1 ధర నిష్పత్తి ఉంటే ప్రతిస్థాపనోపాంత రేటు కూడా 2:1 ఉండాలి. సో ఆ విధంగా 2:1 ఉన్నప్పుడు మాత్రమే వినియోగదారుడు సమతుల్య స్థితిలో ఉంటాడు. 2:1 ఈజ్ ఈక్వల్ టు 2:1 మాత్రమే వినియోగదారుడు సమతుల్య స్థితిలో ఉంటాడు. అది లెక్క రూపేణ మనం రుజువు చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. దాన్ని ఏమంటారంటే స్కిల్ ప్రశ్న అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, స్కిల్ ప్రశ్న. దిస్ ఈజ్ అప్లికేషన్ అన్నమాట. సో ఆ విధంగా అప్లికేషన్ చేసేటువంటి ప్రశ్నలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎంట్రన్స్లో వచ్చేటువంటి అంశాలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక్కొక్క చాప్టర్లో ప్రతి విద్యార్థి నాలెడ్జ్ ప్రశ్నలు వస్తాయి, అండర్స్టాండింగ్ ప్రశ్నలు వస్తాయి, అబ్జర్వేషన్ ప్రశ్నలు ఏమొస్తాయి, స్కిల్ ప్రశ్నలు ఏమొస్తాయో డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకొని మనం ఎంట్రన్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఎంట్రన్స్ సీట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి క్లాసు. మీ అందరికి కూడా మరొకసారి ఈ క్లాసు విని భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.